హాయ్ అండి. వెల్కమ్ టు రాజారాజీ 360. పైన క్రిస్పీగా, లోన సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా నా స్టైల్‌లో చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలా టేస్టీగా బయట బండి మీద దొరికే స్టైల్‌లో మన ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. దానికోసం నేను ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడుక్కొని, చికెన్ మునిగే వరకు మళ్ళీ వాటర్ తీసుకొని, దాంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే చికెన్ ముక్క అనేది మనకి సాఫ్ట్‌గా ఉంటుందండి ఉప్పు నీళ్ళలో నానబెడితే. ఇప్పుడు ఆ వాటర్ అంతా వంపేసేసుకొని, దాంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ చికెన్ మసాలా, టేస్ట్‌కి సరిపడా సాల్ట్. సాల్ట్ అనేది చూసి వేసుకోండి. ఎందుకంటే ఇందాక ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి. ఒక నిమ్మకాయ జ్యూస్ తీసి అది కూడా వేసేసుకోవాలి గింజలు లేకుండా. ఇప్పుడు ఇదంతా గూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. అప్పుడు ఈ మసాలా అంతా గూడా మనకి ముక్కలకి పడుతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో తీసుకున్న చికెన్‌లో 6 పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి, 2 కరివేపాకు రెబ్బలు, కొంచెం కొత్తిమీర. ఇదంతా గూడా ఒకసారి కలిపేసుకోవాలి ముక్కలకి పట్టేలాగా. ముక్కల్లో ఉన్న వాటరు సరిపోతే ఓకే అండి. లేదంటే కొంచెం వాటర్ పోసుకొని మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని, పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క ముక్కగా ఆయిల్‌లో వేసేసుకోవాలి. దీంట్లో మనం ఎటువంటి ఫుడ్ కలర్ అనేది వాడలేదండి. పొయ్యి అనేది మరి హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలి. దానివల్ల ముక్క అనేది మనకి లోన గూడా కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. ఇలా వేసుకున్న ఒక 10 నిమిషాలకి రెండో వైపుకి కూడా తిప్పుకోవాలి. గరిటెతో కాకుండా పట్టకర్రతో తిప్పుకుంటం వల్ల ముక్కకి మసాలా అలాగే ఉంటుందండి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పేసేసుకొని, రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి ఇలా వేగింది కదా! ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక మనం మిర్చి వేసుకున్నాం కదండీ! అవి వీటిలతో వేయకుండా విడిగా మనం సెపరేట్‌గా వేయించుకోవాలి. ఇప్పుడు రెండో ట్రిప్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు రెండో ట్రిప్ కూడా అలాగే దగ్గరుండి వేయించేసుకోవాలి. ఇది కూడా వేగిపోయిందండి. ఇది పక్కన పెట్టేసేసుకొని, ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. ఇవి చాలా తొందరగా వేగిపోతాయండి. దీంట్లోనే 4 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇది మనం గార్నిష్ కోసమండి. చాలా అంటే చాలా బావుంటుంది. కరివేపాకుతో చికెన్ అనేది చాలా టేస్టీగా గూడా ఉంటుంది. అంతేనండి మన వేడి వేడి క్రిస్పీ అయిన చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.